స్థానిక ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమవుతుంది. రేపు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఇటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది పీసీసీ. స్థానిక ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, రేపే ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది. ముందస్తుగా చెప్తున్నటువంటి ప్రకారమే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత జీవో ఇచ్చింది. అలాగే జీవో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ప్రకారం ఏ ప్రాదేశిక నియోజకవర్గం ఎవరికి కేటాయించాలనే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. నిన్న అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లు కూడా డ్రాని తీసి ఎంపిక చేసినటువంటి విషయం కూడా ఇప్పటికే తెలిసింది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమాలన్నింటినీ కూడా ముగిసింది. రేపు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవ్వాలని గడిచిన కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వానికి చెప్తుంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎం 2 రోజుల నుంచి అన్ని కార్యక్రమాలను ముగించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దీంట్లో భాగంగానే నిన్న గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. ఈరోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఉంది. దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి శంకుస్థాపన, హైదరాబాద్లో బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం పెట్టుకుంది. వరుసగా 2 రోజుల నుంచి అభివృద్ధి కార్యక్రమాల మీదనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి షెడ్యూల్ కంటే ముందే వీటన్నింటినీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే వీటన్నింటినీ పూర్తి చేస్తున్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీకి మరి కాసేపట్లోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను కనుక మనం చూస్తే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించేసింది. నిన్న కోర్టులో కూడా ఇదే అంశాన్ని అటు ప్రభుత్వము ఇటు ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా షెడ్యూల్ ఇస్తామని చెప్పినటువంటి క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికీ అన్ని రకాల చర్యలన్నింటినీ కూడా తీసుకున్నారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి విషయం వస్తే పార్టీ జిల్లా నాయకత్వాలందరినీ, జిల్లా మంత్రులందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ఎన్నికల బాధ్యతలు, గెలుపోటములకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే ఇప్పటికే 2 దఫాలుగా ఈ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. కాబట్టి ఓవరాల్గా పార్టీ అటు ప్రభుత్వం రెండు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.